మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అయినా సడన్ గా మార్కెట్లోకి వచ్చిన M&S కంపెనీని ఏదో నీ సొంత కంపెనీ అయినట్టు మాట్లాడుతున్నావు ఏంటి? చెప్పన్నయ్యా, ఏం మాట్లాడుతున్నావురా? నేను రాత్రి పగలు ప్రాఫిట్స్ పెంచడం ఎలా అని ఆలోచిస్తుంటే నువ్వు అడ్డుపడతావేంట్రా? అయినా M&S కంపెనీ నాదంటావేంటి? నీకేమన్నా పిచ్చి పట్టిందా? కిరణ్, మాట వరుస కంటే నువ్వెందుకు నోరు జారుతున్నావు? ఏంట్రా నువ్వు? ఇందాకటి నుంచి చూస్తున్నాను. వాడితో కలిసి నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని చూస్తున్నావా? ఎందుకన్నయ్యా ప్రతిదీ అపార్థం చేసుకుంటున్నావు? అసలు ఇంట్లో నుంచి పంపించాలని మేమెందుకు అనుకుంటాం? మరి లేకపోతే ఏంట్రా ఈ పనికి వాళ్ళ పంచాయతీ చేసింది? నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏంట్రా నువ్వు చెప్పేది? నువ్వు మాట్లాడొచ్చా? మధ్యలో నేను మాట్లాడొద్దని చెప్పాను. ఏంటిది? నువ్వు అడ్డుపడతావేంట్రా? కిరణ్, కిరణ్, కిరణ్ మయ్యి, కిరణ్. అమ్మా 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 ఏమైందమ్మా? నీ వల్ల ఇదంతా జరిగింది. అమ్మకేమైందన్నా? అమ్మకేమైంది? ఒక్కరైనా నా మాట విన్నారా? కనీసం చెప్తుంటే అర్థం చేసుకున్నారా? రేయ్, తొందరగా డాక్టర్ కాల్ చేయరా. వెళ్ళు. అలాగే నాన్న. త్వరగా వెళ్ళు. అమ్మ లేమ్మా. మొత్తం నువ్వే చేసావురా. అమ్మ లేమ్మా. కిరణ్, అమ్మా కిరణ్. డాక్టర్, ఏదైనా ఎమర్జెన్సీనా? హాస్పిటల్ అడ్మిట్ చేద్దామా? అవసరం లేదు సార్. ఆవిడేదో స్ట్రెస్ కి గురైనట్టున్నారు. ఏం జరిగింది? నథింగ్ డాక్టర్, ఆఫీస్ టెన్షన్స్ అంతే. మెడిసిన్స్ అవి రాసిస్తాను. ఓకే డాక్టర్. ఓకే, టేక్ కేర్. థ్యాంక్ యూ. నీ ఆవేశం వల్ల అమ్మకి ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూసావా అన్నయ్య? నన్నంటావేంట్రా? వాడేమైనా తక్కువ? ఆఫీస్ విషయాలు ఇంట్లో చెప్పడం వల్లే అమ్మ టెన్షన్ పడింది. మరి నువ్వేం చేసావన్నయ్య? రావడమే గొడవ లేవదీసావు. ఎంత కూల్గా మాట్లాడాలన్నా అందరినీ రెచ్చగొట్టావు. నువ్వు కంప్లైంట్ చేయకుండా ఉండాల్సింది కదా కిరణ్. అది కంప్లైంట్ అని ఎందుకు అనుకుంటున్నారు వదినా? క్లారిఫికేషన్ కోసం అని నాన్నతో చెప్పాను. యావండి, అత్తయ్య గారి ఆరోగ్యం కోసం అందరం ప్రశాంతంగా ఉందాం. కిరణ్ ని తిరగబడమని నువ్వే చెప్తున్నావు కదా ఉషా. ఎప్పుడు లేంది వాళ్ళ అన్నయ్య మీద అంతగా రెచ్చిపోతున్నాడేంటి? వదినా,
నువ్వు అంతా చూసి కూడా అలా మాట్లాడతావేంటి? అన్నయ్య కదా అంతా చేసింది. రేయ్, అంతా చేసింది నేనే అంటే మర్యాదగా ఉండదు. మాట్లాడుతుంటే కాళ్ళు పట్టుకున్నావేంటి? మధ్యలో వాడిని ఇన్వాల్వ్ అవుతాను. ఎందుకు వాడు మధ్యలో వస్తున్నాడు? రేయ్, ఆవేశపడుతున్నారు. ఆగిపోయారేంట్రా? గొడవ పడండి. ఈ ఆవేశం ఏంటి? ఈ కొట్టుకోవడం ఏంటి? మీ అమ్మ పెంపకం, మీ నాన్న నేర్పిన సంస్కారం మీకు ఇదే నేర్పిస్తే ఒకరినొకరు కొట్టుకోండి, చంపుకోండి. మీ ఆవేశాల వల్ల ఎంత అనర్థం జరిగిందో, మీ అమ్మకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో కళ్ళారా చూశాక కూడా ఛీ, మళ్ళీ గొడవ పడుతున్నారు. ఏం చేయదలుచుకున్నారా? మీ అమ్మని నన్ను స్ట్రెస్ కి గురి చేయటమే ధ్యేయంగా పెట్టుకున్నారా? చెప్పురా కిరణ్. ఎరా సంజయ్, మాట్లాడవేంటి? సైలెంట్గా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళండి. జరిగింది ఇక్కడే వదిలేయండి. మేఘనా, ఉషా, హారిక, మీకు కూడా చెప్తున్నానమ్మా, వాళ్ళు మళ్ళీ గొడవ పడకుండా చూసుకోండి. మీలో మీరు కూడా ఏమి అనుకోకండి. వెళ్ళండి. మరి లేకపోతే ఏంట్రా ఈ పనికి వాళ్ళ ఎవరన్నా పంచాయతీ చేసింది? నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకు ఏంటన్నయ్య? ఏంట్రా నువ్వు చెప్పేది? నువ్వు మాట్లాడొచ్చా? మధ్యలో నేను మాట్లాడొద్దని చెప్పాను. ఏంటిది? అన్నయ్య, నువ్వు అడ్డుపడతావేంట్రా? నేనేమైనా తొందరపడ్డానా? లేదు. ఆవేశపడ్డానా? అవును. మా అన్నయ్య రెచ్చగొట్టాడు కదా. తెలుసు. మరి నాకు ఆవేశం రాదా? రాకూడదు.